వెల్కమ్ బ్యాక్ టు బీహార్ వార్. దాదాపుగా బీహార్ వార్ లో విజేత ఎవరో ఇక తేలిపోయింది. ఇక గెలుపు లాంఛనంగా ప్రకటించడమే మిగిలింది. జేడీయూ నేతృత్వంలోని మహాకూటమి 153 స్థానాలు పైచిలుకు ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇటు 78 స్థానాలు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఇప్పటివరకు ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇతరులు మిగతా స్థానాల్లో ఆధిక్యం దిశగా ఉన్నారు. ప్రస్తుతానికి గెలుపు సంబరాలు మిన్నంటుతూ ఉన్నాయి బీహార్ రాజధాని పాట్నాలో జేడీయూ ఆఫీస్ దగ్గర మా కరెస్పాండెంట్ సురేష్ సిద్ధంగా ఉన్నారు. అక్కడి అప్డేట్స్ అందించడానికి. సురేష్, అవుట్ టు యూ. సురేష్, ప్రస్తుతం ఉన్నటువంటి పోల్ సంబంధించిన రిజల్ట్స్ చూస్తుంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా జేడీయూ కానీ ఆర్జేడీ కానీ ముందుకెళ్లేటువంటి అవకాశం కనబడుతుంది. బీజేపీ 60-62 సీట్లకు మాత్రమే పరిమితమైనటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కూడా బీజేపీ 158 స్థానాల్లో అసెంబ్లీ సీట్లలో పోటీ చేసినప్పటికీ కూడా సీట్లు సాధించలేకపోవడం ఇది బీజేపీ జాతీయ పార్టీకి కూటమిని ఇక్కడ ప్రజలు జేడీయూ ఆర్జేడీని యాక్సెప్ట్ చేయాలని దాని కారణంగానే బీజేపీ ఈ రోజు ఓటమి కావాలి. అదే కాకుండా చూసుకుంటే బీజేపీ అధికారంలోకి కేంద్రంలో వచ్చి లోక్సభ ఎన్నికల తర్వాత సంవత్సరంన్నర పూర్తవుతుంది. 2 ఏళ్ల దాదాపుగా వస్తున్నటువంటి సందర్భంలో ఈ బీజేపీ పార్టీ ఇప్పటి వరకు కూడా చేసినటువంటి అభివృద్ధి దిశలో నిత్యావసర ధరల పెంపుదల విషయం పైన ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోయారు. కనీసం నిత్యావసర వస్తువులైనటువంటి కందిపప్పు ధరను, ఉల్లిపాయ ధరను కూడా కంట్రోల్ చేయలేకపోయారు. స్థానికంగా బీహార్లో ఉన్నటువంటి ప్రజల ఓటర్ల మనసులో ఒక తీవ్ర లోటు కారణంగా బీజేపీకి ఓటు వేయకుండా ఇటు ఆర్జేడీ జేడీయూ పైన మహాకూటమి గఠబంధన్కు మద్దతు ఇస్తూ యాంటీ సెంట్రల్ గవర్నమెంట్ పైనటువంటి ఓటు కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ 12 అసెంబ్లీ స్థానాల్లో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గతంలో 2010 సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈసారి మాత్రం 12 సీట్లకు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆర్జేడీకి వ్యతిరేకత ఉంటుందని భావించినప్పటికీ కూడా ఆర్జేడీ కూడా ముందుకెళ్తున్న పరిస్థితి కూడా 2 కార్యాలు పక్కన ఉండడంతో మిక్స్డ్ గా కలిసి అందరూ సంబరాల్లో మునిగి తేలుతున్నటువంటి విజువల్స్ మనం స్పష్టంగా ఇక్కడ చూడడం జరుగుతుంది. వేలాదిగా జేడీయూ ఆర్జేడీ కార్యాలయానికి కార్యకర్తలు చేరుకుని తమ కూడా సంబరాల్లో మునిగి తేలుతున్నటువంటి విజువల్స్ చూస్తున్నాం. బీజేపీ పార్టీ తీవ్రంగా ఇక్కడ ఓటమిని చవి చూసిందని చెప్పవచ్చు. ఢిల్లీలో మినీ ఇండియాగా భావించే ఢిల్లీలో ఏ విధమైనటువంటి ఓటమి అయితే ఎదురైందో, పరాభవం ఎదురైందో, అదే విధంగానే ఇక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎదగలేక బీజేపీ పార్టీ మరొకసారి ఓటమిని చవి చూసిందని కూడా చెప్పుకోవచ్చు. బీజేపీ ఓటమికి సంబంధించి సమీక్ష చేసుకునే దిశగా ప్రయత్నాలు చేస్తుంది. జేడీయూ నితీష్ కుమార్ 3వసారి హ్యాట్రిక్ గా చీఫ్ మినిస్టర్ పదవిని ఆయన అధిరోహించబోతున్నారు. ఇటు జేడీయూకు సంబంధించిన కార్యకర్తలందరూ కార్యక్రమంగా సంబరాల్లో టపాసులు, స్వీట్లు పంచుకొని సంబరాల్లో ముందుకెళ్తూ నృత్యాలు చేసినటువంటి రిజల్ట్స్ ఇక్కడ హంగామా చూసినటువంటి సంబరాలను మనం చూస్తున్నాం. మొత్తంగా జేడీయూ 243 అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యంగా ఆర్జేడీతో కలుపుకొని 122 మ్యాజిక్ ఫిగర్ దాటి 150 పైగా 150 సీట్స్ అబోవ్ సాధించినటువంటి ఆధిక్యాన్ని చూసుకుంటే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ రీజనల్ పార్టీస్ డామినేషన్ ఎంతగా ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆర్జేడీ జేడీయూ వద్ద వ్యతిరేకులుగా ఉన్నటువంటి రాజకీయ పార్టీల శక్తులు ఏకమవడంతో ఒక్కసారిగా ఇక్కడ ఉన్నటువంటి రీజనల్ పార్టీస్ ఆధిక్యంతో ముందుకు దూసుకెళ్లినటువంటి సంబరాల్లో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు ఈ రోజు రిజల్ట్స్ లో ఎదురైన కూడా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. బీజేపీ పార్టీకి ఎగువ సభలో ఖచ్చితంగా భవిష్యత్తులో తీవ్రమైనటువంటి ఇబ్బందులు తప్పవనటువంటి సంకేతాలు బీహార్ అసెంబ్లీ నుంచి స్పష్టంగా కనబడుతున్నాయి. దిగువ సభ అయినటువంటి లోక్సభలో మెజారిటీ ఉన్నప్పటికీ కూడా రాజ్యసభలో మాత్రం ఆర్జేడీ, జేడీయూ, ఆమ్ ఆద్మీ పార్టీలు ముందుకు రావడంతో తీవ్ర ఇబ్బందులు తప్పవని స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇదే కాకుండా మరోవైపు 10 ఏళ్ల పాటు యూపీఏ 1, యూపీఏ 2 సర్కిల్ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా రాజ్యసభలో బలంగా ఉంది. కాబట్టి 4 ప్రధాన పార్టీలు కలిసి బీజేపీ అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి తీవ్ర ఇబ్బందులు రాజ్యసభలో, ఎగువ సభలో తీసుకొచ్చే దిశగా ఈరోజు బీహార్ అసెంబ్లీ పోల్ రిజల్ట్స్ స్పష్టంగా కనబడ్డాయి. ఇక్కడ ఉన్నటువంటి మహాకూటమిని యాక్సెప్ట్ చేయడమే, ప్రజలు స్వాగతించడమే ఈ భారీ విజయానికి
ఒక పునాదిగా భావించుకోవచ్చు. నితీష్ లాలుని ఇద్దరిని కూడా స్వాగతించారు. నితీష్ కున్నటువంటి ఇమేజ్ 10 ఏళ్ల పాటు వ్యతిరేకత అధికారంలో ఉన్నప్పటికీ కూడా వ్యతిరేకత ఓటింగ్ ను కూడా ఆయన అనుకూలంగా మార్చుకున్నటువంటి కారణంగా కూడా ఈరోజు గెలుస్తారని భావించవచ్చు. హిందువులు అధికంగా ఉండడంతో ముస్లింల వైఖరిని దృష్టిలో ఉంచుకొని బీజేపీ చేసిన ప్రయత్నాలు ఫెయిల్యూర్ అని చెప్పుకోవచ్చు. బీసీలకు సంబంధించినటువంటి అంశం రిజర్వేషన్ల విషయం పైన కూడా పూర్తి స్థాయిలో బీజేపీకి వ్యతిరేకమైంది. ఈ రిజర్వేషన్ల వ్యతిరేకించినటువంటి నిర్ణయం కూడా ఇక్కడ మైనస్ అని చెప్పుకోవచ్చు. వేలాదిగా కార్యకర్తలు సమరాల్లో మునిగి తెలిసినటువంటి ఇక్కడ స్పష్టమైనటువంటి రిజల్ట్ కి సంబంధించిన పూర్తి స్థాయిలో ఫలితాలు వచ్చిన తర్వాత సమరాలు ముందుకెళ్తున్నారు. మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి 80 లక్షల మంది కొత్త ఓటర్లు కూడా లోకల్ రాజకీయమైనటువంటి స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలకే ఓటర్లు మొగ్గు చూపడం, మహిళలు కూడా పూర్తి స్థాయిలో రీజనల్ పార్టీస్కే మొగ్గు చూపడం కారణంగా ఈరోజు స్పష్టమైనటువంటి గెలుపుతో ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ పార్టీ మహాకూటమి ముందుకు దూసుకెళ్లినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్టేట్ అసెంబ్లీలో మాత్రం బీజేపీకి భవిష్యత్తులో కూడా ఎదురుదెబ్బ తప్పదనేటువంటి దానికి నిదర్శనంగా మరొకసారి బీహార్ నిలిచింది. నెక్స్ట్ 2017లో రాబోతున్నాయి ఉత్తరప్రదేశ్ ఎన్నికలు. 400 అసెంబ్లీ స్థానాల్లో మరి బీజేపీ పార్టీ 243లోనే 60 స్థానాలకు పరిమితమైతే రాబోయే 400 అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో ఇలాంటి ఫలితాలు చవి చూడాల్సి వస్తుందో. मोदी जी जो बिहार में वादा किए थे कि हर एक गरीब को 15 से 20 लाख रुपया देंगे, उसी का नतीजा है कि जो आज बिहार में इनको करारी हाल झेलना पड़ा। दूसरा ये बात है कि जो आपने यहाँ रैली करके बोला था कि 1,25,000 करोड़ रुपया हम पैकेज दिए हैं, ये पैकेज नहीं था, ये जुमला था। आज मैं नरेंद्र मोदी जी से मैं एक सवाल करना चाहता हूं कि जब नीतीश जी का लोकसभा में सरकार नहीं आया था तो रिजाइन दे दिए थे। आज अमित शाह अपने पार्टी से अध्यक्ष से रिजाइन दे दे और मोदी जी भी रिजाइन दे दे। और इनको पता होना चाहिए कि बिहार की जनता जो है जात और पात पे नहीं, विकास के नाम पे वोट दिया है। नीतीश कुमार నితీష్ కుమారే వాళ్ళకి ప్రగతి పదంలో తీసుకెళ్లేటువంటి నేతగా వాళ్ళు భావిస్తున్నారు. నరేంద్ర మోడీకి సంబంధించి ఇక్కడ బహారీకి సంబంధించినటువంటి నినాదం కూడా పూర్తి స్థాయిలో కాస్త పనిచేసిందని చెప్పుకోవచ్చు. దాని కారణంగా కూడా ఈరోజు ఆర్జేడీ, జేడీయూ ఎడ్జ్ లో కాకుండా బంపర్ మెజారిటీతో ముందుకెళ్లినటువంటి విషయాలు స్పష్టంగా కనబడుతున్నాయి. లోక్సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత నితీష్ కుమార్ ఏ విధంగా అయితే పూర్తి స్థాయిలో అసెంబ్లీ ఉన్నటువంటి మెజారిటీ ఉన్నటువంటి జేడీయూ పార్టీ నుంచి ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్నారు, అదేవిధంగా ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ తప్పుకున్నటువంటి నినాదాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. అయితే ఏదేమైనా బీజేపీ పార్టీ బంపర్ మెజారిటీతో లోక్సభ ఎన్నికల్లో 288 స్థానాలకు ముందుకెళ్ళింది కాబట్టి ఈ రోజు పూర్తి స్థాయిలో బీజేపీ పార్టీ ఓటర్ని సమీక్షించే దిశగా ముందుకెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయి. బీజేపీ పార్టీకి సంబంధించి ఇక్కడ ఫేస్ సేవింగ్ లీడర్ కూడా లేకపోవడం ప్రధానమైనటువంటి కారణంగా ఓటమికి చెప్పుకోవచ్చు. మొత్తంగా బీహార్ జనతా మరొకసారి నితీష్ కుమార్ ని చీఫ్ మినిస్టర్ గా సెలెక్ట్ చేసుకుని ముందుకెళ్లినటువంటి ఫలితాల్లో చూసుకోవచ్చు. ఈ రీజనల్ పార్టీస్ కంటిన్యూస్ గా గెలుపు దిశగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు రాష్ట్రాల్లో ఇదే ఫలితాలు గాన భవిష్యత్తులో పునరావృతమైతే ఎగువ సభలో మరొకసారి రాజ్యసభలో బీజేపీ పార్టీకి తీవ్ర ఇబ్బందులు తప్పవని చెప్పుకోవచ్చు. లోక్సభ దిగువ సభలో మెజారిటీ ఉన్నప్పటికీ కూడా రాజ్యసభలో అసెంబ్లీ స్థానాల్లో మాత్రం గెలుపొందకపోతే బీజేపీకి మెజారిటీ ఉండదు కాబట్టి తీవ్ర ఇబ్బందులు తలెత్తేటువంటి పరిస్థితులు స్పష్టంగా ఈ బీహార్ అసెంబ్లీ కారణంగా కనపడుతుంది. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కూడా ఎలాంటి పరిస్థితులు చూడాల్సింది. మొత్తంగా ఈ రోజు నితీష్ కుమార్ చీఫ్ మినిస్టర్ గా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ప్రగతి పథంలో రాష్ట్రాన్ని తీసుకెళ్తారనేటువంటి నమ్మకంతోనే బీహార్ ప్రజలు మరోసారి పట్టం కట్టాలనేటువంటి అభిప్రాయాన్ని వాళ్ళు తెలియజేసినటువంటి పరిస్థితులు ప్రస్తుతం బీహార్ పట్టణంలో కనబడుతున్నాయి. సమరాల్లో ముందుకెళ్తున్న జేడీయూ కార్యాలయం నుంచి ఎన్టీవీ టీం మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూనే ఉంటుంది. కోర్టు స్టూడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్. ఇది మన స్పెషల్ కరెస్పాండెంట్ సురేష్ బీహార్ రాజధాని పాట్నాలో జేడీయూ ఆఫీస్ దగ్గర నుంచి ఇప్పటివరకు అప్డేట్స్ అందించారు. అక్కడ గెలుపు సంబరాలు కూడా లైవ్ లో చూసాం.